మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చీట్ అధికారులు నోటీసు ఇవ్వడాన్ని నిరసిస్తూ వరంగల్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేస్తుండగా భారీగా మోహరించిన పోలీసులు బీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టి నన్నపనేని నరేందర్‌ను అరెస్టు చేసే క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకులు మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతరం నరేందర్‌ను ఇంతర్జార్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా స్టేషన్ ముందు కార్యకర్తలు ఆందోళన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పరిపాలనలో ప్రజా పరిపాలన కొనసాగడం లేదని, నోటీసుల పరిపాలన కొనసాగుతుందని, సీట్ నోటీసులన్నీ, సిబిఐ నోటీసులన్నీ ప్రజా నాయకులను బదనాము చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని, ఎన్నికల సమయంలో 420 హామీలతో గద్దెనెక్కి ఈరోజు వాటిని అమలు చేయలేక చేతకాని దద్దమ్మలాగా చీట్ అని ఏసీబీ నోటీసుల ప్రభుత్వం నడుపుతున్నారని అన్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తేనే రాష్ట్రమంతా నిరసన దద్దరిల్లిపోయింది. కేసీఆర్‌ను టచ్ చేస్తే రాష్ట్రమంతా అగ్నిగోళంగా మారుతుందని హెచ్చరించారు. నీకు ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఖచ్చితంగా సమాధానం చెప్తారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ లేని మీ బతుకులు కూడా లేవు. మీకు ఈ పదవులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? కేసీఆర్ చేసినటువంటి కృషి, 1200 అమరవీరులు చేసినటువంటి కృషి, వారి త్యాగాలే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీ పదవులకు ఆజ్యం పోసింది, బీజం పోసింది అని కూడా మీరు మర్చిపోవద్దు. మీ బతుకులు ఇలా సిక్క మీద కూర్చున్నారంటే మీ బతుకు తెరువులు కూడా మేం పెట్టిన భిక్షే, మేం పెట్టిన అన్నం అనేది కూడా మర్చిపోవద్దు. ఖచ్చితంగా దీనికి బదులా తీసుకుంటాం. కేసీఆర్ గారికి నోటీసులు ముట్టినాయి కదా, నోటీసులు తీసుకొని ప్రశ్నిస్తున్నావు కదా, నీ సంగతి ఏందో రాష్ట్ర వ్యాప్తంగా తేలుస్తామని కూడా, ముఖ్యంగా ఈ వరంగల్ గడ్డ మీదకెళ్లే ముఖ్యమంత్రి యొక్క అంతు చూస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది.